మనతో పాటు మరి మాధురి గారు ఉన్నారు. మాధురి గారు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఇప్పటి ఈ రోజు శ్రీనివాస్ ఆగడాలన్నింటికి కూడా అంతమొందించే రోజు వచ్చింది అని కూడా అనుకోవచ్చు. మరి దీని పట్ల మాధురి గారు ఏం చెప్తారో తన మాటల్లోనే తెలుసుకుందాము. మొత్తానికైతే సాధించారని అనుకోవచ్చు. మెయిన్ గా ట్రాన్స్జెండర్ పేరు చెప్పుకొని తను శ్రీనివాస్ మోసం చేశారు అని అంటున్నారు. దీనివల్ల మీకేమైనా మనోభావాలు దెబ్బతినడం కానీ నష్టం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పోరాటం ఇంత సక్సెస్ ముందుకు రావడం కారణం మీడియా సపోర్ట్ ఉండడం వల్లనే. నిజంగా మీడియా మిత్రులకి అందరికి మేల్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల వాళ్ళకి, శివరుద్ర గారికి, ప్రజల కామెంట్స్ పెట్టి ప్రజలకి ఒకప్పుడు ఏదైతే ప్రజలు కామెంట్స్ చెడుగా పెట్టారో బాగా ఎమోషనల్ అయిపోయినా. ఎప్పుడైతే మళ్ళీ నేను ఈ పోరాటంలో వచ్చి ఆ కామెంట్ చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలుగురు మీడియా మిత్రులకి, శివరుద్ర గారికి, అలాగే పోలీసుల వారికి, ఇంకా ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీగా ఉంది. మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి నేనే పోరాడుతూనే ఉన్నా. నేను సంధ్య, వేరే వాళ్ళు ఎవరు రాలేదు అంటే మాకు సపోర్ట్ ఉంది, కానీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సపోర్ట్ ఈ యుద్ధంలో మాకు లేదు. కానీ మేము ఎన్ని అవమానాలు పడ్డా ఏదో ఒక రోజు ఆ పరమశివుడు మాతో ఉండడా, మమ్మల్ని గెలిపిరా అనేది మేము అనుకున్నాము. ఈరోజు తప్పకుండా వాడిని అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ చెప్పాడు కదా, శివుడు నాతో ఉన్నాడు, నేను శివుడు బిడ్డను. లేదు 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 లేదు, శివుడు మాతో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలియా శ్రీనివాస్ కి తెలియదు ఆ విషయం. పాన్స్ పౌడర్ రాసుకొని, బొట్లు పెట్టుకొని, లిప్టిక్ రాసుకొని అంటే ఏదో కొత్త క్రియేట్ చేయాలనుకున్నాడు, కానీ మనకి తెలియదు కదా. సో మాధురి ఉంటుంది, పోరాడుతుంది, ఏమని ఏం చేసినా ఏమైతుందిలే అని అనుకున్నాడు, కానీ చెయ్యలేరు అన్నాడు. సో శివరుద్ర గారు మేము గట్టిగానే పంతం పట్టుకొని ముందుకి తీసుకొని వచ్చామన్నమాట. సో ఎవడైనా కానీ ఏపీ తెలంగాణ ఇంకొక అగోర రావాలంటే ఉచ్చపడాలి. నేను నిజంగా ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి చెత్త నా కొడుకుని, ఇలాంటి ముండా కొడుకుని ఎవరైనా కానీ ఇంకోసారి వస్తే లంజా కొడుకు చెప్పు తెగగర్లో కొట్టాలి. శ్రీనివాస్గా ఏమనుకుంటా నేను ఏ రోజు చప్పట్లో కొట్టాలి, కానీ ఈ రోజు నీ వల్ల కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు మా. ఎందుకంటే వాడు ట్రాన్స్జెండర్ కాదంటున్నారు, మళ్ళీ కింద పైన ట్రాన్స్జెండర్ సర్జరీ కదా. అంటే ఈ ముసుగులో చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అన్ని రంగాల్లో వస్తున్నాం. నేను ఒక ఆర్టిస్ట్ని, అన్ని రంగాల్లో వస్తున్నాం. మేము ఇప్పుడు ఎదుగుతున్నాం. వీడొచ్చి మా పేరు చెడగొడుతున్నాడు కదమ్మా. సో మా పోరాటం అయితే ఇలానే కొనసాగుతూనే ఉంటుందమ్మా. అంటే ఈ శ్రీనివాస్ వెనకాల ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా బాధితులు ఉన్నారు, తన బారిన పడిన వాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడు రాధిక బయటకు వచ్చింది, వర్షిని తనతోనే ఉంది ఇంకా, కానీ ఇప్పుడు ఇంకా తన వెనకాల బాధితులు ఉన్నారు చాలా మంది అమ్మాయిలని. ఆ అమ్మాయిలను కూడా బయటికి తీసుకురావడానికి పోరాటం కొనసాగిస్తారా? సో ఇప్పుడే కదా అరెస్ట్ చేస్తారు, చూసాం కదా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో ఇప్పుడే కదా కోర్టుకి వెళ్ళారు. సో వాడు ఇంకా ఏమేం చేస్తాడో. సో ఎంక్వైరీలో మళ్ళీ పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా, ఇప్పుడు బాధ్యతడు ఎలా మోసం చేస్తారు. సో దాన్ని బట్టి మనం మళ్ళీ ఇంకోసారి మాట్లాడాల్సి వస్తుంది. పొద్దున కూడా నార్సింగ్ పిఎస్ దగ్గర తను రావడం జరిగింది. అక్కడ కూడా మీరు గమనించారో లేదో ఒక మాట అంటున్నాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు బయటికి రావడం క్షణాల మీద పని అంటున్నాడు. బయటికి ఎవరైతే వస్తాడో బెయిల్ కోసము, బెయిల్ ఏడిపించుకోవడానికి వస్తాడో వాడిని ఫస్ట్ పట్టుకొని తనాలి. వాడిని పట్టుకుంటే ఎవరి కోసం బెయిల్ అప్లై చేస్తాడో వాడిని పట్టుకుంటే మాత్రము ఇంకా విషయాలు బయటకు వస్తాయి. వర్షినికి ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మ వర్షిని, దయచేసి మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసేయమ్మా ప్లీజ్. మీ తండ్రి చాలా బాధపడుతున్నారు, మేము కూడా పోరాడుతున్నాం. అమ్మ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఏదైనా అన్యాయం జరిగితే మహిళలు రారు, ఎవరు రారు. మీకు ఏదైనా అన్యాయం జరిగితే మేము ఉంటున్నాం, మళ్ళీ మీరు ధైర్యంగా ఉండాలి కదమ్మా. మేమే మీకు అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు రావాలి కదమ్మా. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఒక మహిళలకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటే మహిళలు బయటికి రాలేదు, మీలాంటి వాళ్ళు వచ్చారు. మన దీపుని ముక్కలుగా చేసి చంపేసినప్పుడు ఏ మహిళ రాలేదు. సో మేము ఎందుకు వచ్చామంటే వాళ్ళు ఏదో రాలేదని మేము అలా అనుకోము. అందరం మనుషులు, మీరు ఎలా పుట్టారో నేను అలా పుట్టాను అనుకొని మేము పోరాడుతున్నాం. ఈ మహిళనే కాదు, ఏ ట్రాన్స్జెండర్ అయినా ఏ మహిళకు అన్యాయం జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందుకుంటాం. చివరిగా ఈ శ్రీనివాస్ని ఇప్పుడైతే స్టేషన్ కి రప్పించారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీ పోరాటము ఖచ్చితంగా విజయాన్ని సాధించింది అనుకుందాము. ఇంకొకటి ఏంటంటే తీర్పు ఇంకా రాలేదు, కానీ మళ్ళీ ఈ శ్రీనివాసు ఇలాంటి అక్రమాలకు పాల్పడే టైం వస్తే గనక మీరు ఏం చెప్పదలుచుకున్నారో తనకి తప్పకుండా శిక్ష పడుతుంది. దేవుడు ఇంకా ఇంతవరకు తీసుకొని వచ్చాను, ఇంకా ముందుకు ఇంకా తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాం. వార్నింగ్ ఏం లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా నేనైనా కానీ తప్పకుండా మనకి శిక్ష పడుతుంది. శిక్ష పడాలి. ముక్కోటి దేవతలు నేను ఒకటే కోరుకుంటాను, మనకి శిక్ష పడాలి. ఇంకా ఆడపిల్ల బలి అవ్వకూడదు, సనాతన ధర్మం అని పేరు చెడగొట్టకూడదు. వాడు మీ ఆత్మాభిమానాలను దెబ్బతీశాడు, అందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ ట్రాన్స్జెండర్స్ సంఘం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ శ్రీనివాస్ చాలా మంది సో రావడానికి భయపడుతున్నారు మాట్లాడడానికి. సో మీ తరపు నుంచి నేను పోరాడినా మీరు పోరాడినా ఇద్దరు ఒకటే కదా. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎవరు
ఎవరు పోరాడినా కానీ ఒక పంచి పేరే కదా. సో మీ తరపు నుంచి నేను పోరాడుతున్నా, మనకు న్యాయం జరగాలని, మన కమ్యూనిటీకి ఎలాంటి మచ్చ తీసుకురానని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకటే మాధురి గారు, ఒకవేళ పోలీసులు గనక, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి పోలీసులు గనక ఒకవేళ 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే శ్రీనివాస్తో ఏం మాట్లాడతారు? సో నేను చెప్పానండి, తప్పకుండా మాట్లాడింది తప్పకుండా రివీల్ చేస్తా. ఎందుకంటే చాలా మాట్లాడి కొంచెం బాయ్స్ అట్లానే కాదు కానీ, సో తప్పు ఉంటే తప్పు జరుగుతుందని మాట్లాడాలి, తప్పు లేదంటే మాట్లాడాలి, అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.